జై భారత్ హైదరాబాద్ నమస్కారాలు తెలియజేస్తూ తోటి భారతీయులందరికీ నేను చెప్పవలసింది ఏంటంటే, ఇటీవల గణపతి యొక్క గణేశ ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి చంద్రచూడ్ గారు వారు గణపతి పూజ చేసుకోవటం, ఆ పూజకి భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించటము, వీరు వెళ్ళటం, ఆ యొక్క పూజలో పాల్గొని వారు రావటం జరిగింది. దీనికి నాన్ బీజేపీ పార్టీలు, ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా చెవు కోసిన మేకల్లాగా అరుస్తున్నాయి. అసలు ఒక ప్రధాన న్యాయమూర్తి ఇంటికి ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళాలి అని. ఏమండి ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి దేశ ప్రజలు ఆలోచించుకోవాలి. మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇఫ్తార్ విందులకు వెళ్ళారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఈ పేలాపనపల్లి ఇండియా కూటమి ఏదైతే ఉందో వీళ్ళందరినీ నేను ఏమడుగుతున్నాను అంటే, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఇఫ్తార్ విందులకు వెళ్ళారు, అది వెళ్ళొచ్చా? ఎక్కడ చూసినా మామూలుగా కాంగ్రెస్ వాళ్ళు ఇతర ఇండియా కూటమిలో ఉన్నటువంటి అందరు నాయకులు కూడా ఇఫ్తార్ విందులకి వెళ్ళి వాళ్ళు నెత్తి మీద టోపీ పెడితే పెట్టించుకుని, భుజం మీద కండువ వేయించుకుని, వాళ్ళ మోకాళ్ళ మీద కూర్చుని నమాజ్ చేసుకుంటామంటే మీరు కూడా మోకాళ్ళ మీద కూర్చుని జీవించేస్తారు. ఎలా జీవించేస్తారండి? మామూలుగా కాదు, వాళ్ళకన్నా బాగా జీవించేస్తారండి. మరి ఈ దొంగ రాజకీయాలు ఎందుకు? వాళ్ళు బాగు చేయడానికి కాదు, వాళ్ళని నాశనం చేయడానికి వీళ్ళు చేసేటువంటి నమాజు. మరి ఇఫ్తార్ విందులకి వెళతారు వీళ్ళు, అది సెక్యులరిజం. మరి ఎక్కడ కూడా మీరు గమనించినట్లయితే కనుక గణేష్ ఉత్సవాలు జరిగినామండి, కాళీమాత, అలాగే మీకు దేవీ నవరాత్రులు జరగడమండి, ఇంకా వివిధ కార్యక్రమాలు ఎక్కడ జరిగినప్పటికైనా సరే హిందూ దేవాలయాలకు వెళ్ళరు. ఎందుచేతంటే హిందూ దేవాలయాలకు వెళ్తే మతతత్వం, ఇది వీళ్ళ ఆలోచనలు. మరి ఇలాంటి పనికిమాల ఆలోచనలతోటి ఓట్ల ఎలక్షన్ వచ్చేటప్పటికి మాత్రం దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అప్పుడు హిందూ దేవుళ్ళు కావాలి. అలాగే చర్చికి వెళ్ళిపోతే ముసుగేసుకుంటారు. ఇక్కడ వీళ్ళు చేసేటువంటి పనికిమాలి పనులన్నా అన్నీనేమో సెక్యులరిజం. ఈ దేశము హిందూ దేశము, ఈ దేశము హిందూ ధర్మం, ఈ ధర్మము హిందూ ధర్మము, ఈ దేశ సంస్కృతి హిందూ సంస్కృతి. ఈ దేశంలో హిందువుగా ఈ ఎవరైతే ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన ఒక హిందువు, అలాగే ఈ దేశ ప్రధానమంత్రి ఒక హిందువు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏ టోపీలు పెట్టుకోరు. ఏదైతే వాళ్ళ ధర్మాన్ని ఉందో ఆ ధర్మాన్ని నిర్వర్తిస్తారు. ఆ ధర్మం ప్రకారంగా వారు అక్కడ గణేష ఉత్సవాల్లో ఆయన పిలవటము, ఈయన వెళ్ళటము, దండం పెట్టుకుని వచ్చినందుకు గాను సెలవుల పలవలేసి రకరకాలుగా మాట్లాడుతున్నారంటే సిగ్గు లజ్జ మీకుందా అని నేను అడుగుతున్నాను. మీరు ఎల్లని ఇఫ్తార్ విందు, మీ ఎల్లని ఇఫ్తార్ ఉందా? మీరు ఎల్లని మసీదు ఉందా? మీరు ఎల్లనటువంటి చర్చ్ ఉందా? ఎందుకు వెళ్తారు మీరు? అంటే ఈ దేశంలో హిందువులు మీరు ఏం చేసినప్పటికైనా ఓట్లు ఇచ్చేస్తారు మీకు. కానీ అక్కడికి వెళ్ళి మీరు ముసుగేసుకోకపోతే, అక్కడికి వెళ్ళి మీరు టోపీ పెట్టుకోకపోతే వాళ్ళు మీకు ఓట్లు వేయరనేటువంటి భావన మీది. ఆ రకంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క మన దగ్గరికి వచ్చి వీళ్ళు నమాజ్ చేశారనేటువంటి ఒక ఫీలింగ్ తోటి వాళ్ళందరూ మీకు ఓట్లు వేసేస్తామంటే మీరు ఇక్కడ నాకెత్తాలో వేస్తున్నారు. ఆ రకంగా ఓట్లు వేయించుకుని వాళ్ళే మోసం చేస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు ఏ రకమైన న్యాయము ఈ కాంగ్రెస్ పార్టీ చేయలేదనేది నిజం. ఏమి చేసింది? ఇది వివాదాలు సృష్టించింది, ఉగ్రవాదులుగా తయారు చేసింది. వక్ఫ్ బోర్డు అని చెప్పి ఒక పనికిమాల చట్టాన్ని తీసుకొచ్చి హిందువులకి ముస్లింలకి మధ్య చిచ్చు పెట్టింది. అలాగే వీళ్ళు చేసినటువంటి ఏదైతే మామూలుగా వాళ్ళకి ఒక చట్టము తీసుకొచ్చింది, ఇక్కడ హిందువులకు ఒక చట్టం. ఇలా రకరకాలైనటువంటి ఏర్పాటువాదాలు తీసుకొచ్చి హిందువులు ఏమైనప్పటికైనా సరే హిందువులు కులాల వారీగా ఉంటారు కాబట్టి వీళ్ళని కులాలుగా విడగొట్టేయచ్చు, వీళ్ళని ఏకతాటి మీద నడిపించుకోవటం గురించి అక్కడికి వెళ్ళి మీరు నమాజులు చేస్తారు, ఇక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు.
అది సెక్యులరిజం, అది మతతత్వం కాదు. ఇక్కడ హిందూ దేవాలయానికి వస్తే మాత్రం మతతత్వం. ఎలక్షన్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇది ఒక పెద్ద మోసం. హిందూ దేవాలయాల చుట్టూ తిరగటం, చొక్కా మీద జంజి వేసుకోవటం, పెద్ద బొట్టు పెట్టుకోవడం, ఆ బొట్టు పెట్టుకోవటం కూడా చేత కాదు. మరి ఈ పనికి మాలి వాళ్ళ ఈ దరిద్రులందరినీ కూడా మనం మొయ్యాలా అని చెప్పి తోటి భారతీయులు అడుగుతున్నాం. మనకి అసలు చిక్కుంది. ఈ రోజు అమెరికాలో నిజంగా నాయకులు మాట్లాడుతూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. వీడు అసలు నాయకుడైనా, ఈడవాడు భారతదేశం నుంచి వచ్చి ఈ దేశంలోకి వచ్చి అక్కడ విషయాలన్నీ ఇక్కడ వీడు మామూలుగా అక్కడ విషయాలన్నీ ఇక్కడ మామూలుగా దేశం గురించి తక్కువ చేసి ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు. అది కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎందుకు ఎత్తున్నారు వీళ్ళు భారతీయులు? ఎందుకు ఎత్తున్నారు? వాళ్ళకి అసలు మామూలుగా మేనస్ ఉందా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది కాబట్టి మిత్రులారా ఆలోచించండి. మీరు ఆలోచించి మొత్తం అందరూ కూడా తోటి భారతీయులందరూ కూడా ఈ యంత్రాన్ని గమనించాలి. మరి ఏర్పాటువాదులతోటి, తీవ్రవాదులతోటి, ఉగ్రవాదులతోటి సమావేశాలు అవుతున్నాడు. మరి ఈ దేశానికి ఏ రకమైనటువంటి నష్టం జరిగినప్పటికైనా దానికి కారకుడు రాహుల్ గాంధీ, వాడి కుటుంబం అవుతుంది. అంత కాబట్టి అన్నిటి మీద మీరు దృష్టి పెట్టండి. హిందువులు అందరూ దృష్టి పెట్టకపోతే కనుక ఇబ్బందులు పాలవుతారు. నా బతుకు, నా చిన్న పట్ట, నా శ్రీరామ రక్ష అనుకోకండి. ఇంట్లో ఉన్నని చెప్పు కులము బయటకు రోడ్డు మీదకి వెళ్తే కనుక హిందువుగా జీవించాలి, హిందువులని జీవించు, హిందువుగా గర్వించు, హిందువులని గర్వించు, హిందువుగా జీవించు అనేటువంటి ఒక ఖచ్చితంగా ఒక నినాదంతో బయటకు వెళ్ళాలి. ఆ రకంగా మొత్తం భారతదేశంలో హిందువులందరూ ఏకం కాకపోతే పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితులు మారిపోయే పరిస్థితి ఉంది. ఆ రకంగా అందరూ కూడా ఆలోచిస్తారని, ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి దరిద్రులందరినీ కూడా రోడ్డు మీదకి రాకుండా చేస్తారని చెప్పేసి ఆ రకమైనటువంటి ఆలోచనతోటి ప్రజలు ఒక ఆలోచనకి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆ రకంగా అందరూ కూడా ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ సమాచారాన్ని మొత్తం మనం 10 మందికి చేరాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి భారతదేశ యొక్క గౌరవం కాపాడుకోవాలి. ఏ దేశమేగినా ఎందు కాలుడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవం అని మన కవులు చెప్పినటువంటిది మర్చిపోదామా? అంతే కాబట్టి ఎవరినైనా సరే ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులుగా జీవించాలనుకునే ప్రతి ఒక్కడు కూడా ఏ రాహుల్ గాంధీ గారిని అమెరికా నుంచి అవతలకి రాకుండా కొట్టాలి. అంతే కాబట్టి ఆలోచిస్తారని ఆ రకంగానే ఎక్కడున్నటువంటి ఒకే దేశము, ఒకే న్యాయము, ఒకే చట్టము, ఒకే ధర్మంగా ఈ దేశము వర్ధిల్లాలనేటువంటి ఆలోచనతోటి మొత్తం అందరూ పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.